మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. అయితే ఈ రోజున ఈ కథ వింటే చాలు జన్మల పాపాలు దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ముక్కోటి ఏకాదశికి సంబంధించి చాలా రకాల కథలు పురాణాలలో చెప్పబడ్డాయి. అయితే ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీహరిని పూజిస్తారో, అలాగే ఈ కథను వింటారో వారికి సకల సంపదలను ఆ శ్రీహరి ప్రసాదిస్తారని మన పండితులు చెప్తూ ఉన్నారు. ఈ కథ వినటం వల్ల మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు మీరు కుబేరులు అవ్వడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఒకసారి స్వర్గరాజైన ఇంద్రుడు దేవతలతో కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ జగదీశ్వర, దేవదేవ, నీకు వందనములు. నీవే ఎల్లరకు పరమాశ్రయుడవు, తల్లివి తండ్రివి. నీవే ఎల్లరను సృజించి పోషించి లయింపజేయుదువు. భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి. నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడివై ఉన్నావు. నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు. నీకు చెందినది నీచే నియంత్రించబడినది ఈ ముల్లోకములలో ఏదీ లేదు. ఓ దేవ భగవత, దేవతా ప్రభు, శరణాగత రక్షక, ఓ యోగేశ్వర, మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడినాము. భీతితో నీ పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షించు. ఓ జగదీశ్వర, స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పతనం చెంది మేము దుఃఖ సాగరంలో మునిగియున్నాం. దయచేసి మా ఎడ ప్రసన్నుడవగుము అని ఇంద్రుడు నారాయణ్ణి వేడుకున్నాడు. ఇంద్రుని దయానీయమైన ప్రార్థనను వినిన విష్ణు భగవానుడు అతనితో, ఇంద్ర, దేవతలనే ఓడించిన ఆ అజయుడగు రాక్షసుడెవడు? వాడి పేరేమిటి? వాడి శక్తికి మూలమేమిటి? ఇంద్ర, దీనంతటినీ నిర్భయుడవై నాకు వివరించు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు సమాధానమొసంగుచు, ఓ దేవదేవ, భక్తోద్ధారక, పరమప్రభు, ఆ ఉగ్రదానుని పేరు నాడీజంగుడు. దేవతలకు తొలుత కష్టమును కలిగించిన అసురుడు. బ్రాహ్మణ కులంలో జన్మించాడు. వాడికి సమాన బలశాలి అయిన మురుడను పుత్రుడు ఉన్నాడు. చంద్రావతి నగరం మురునికి రాజధాని. ఆ మురాసురుడే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తాను స్వర్గంలో నివసిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, చంద్రుడు, నిరుతి, వరుణుడు మునగు దేవతల పదవులను వాడే ఆక్రమించినాడు. మేమందరం కూడా కలిసి వాడిని జయించలేకపోతున్నాము. కనుక ఓ విష్ణు, ఆ అసురుణ్ణి సంహరించి దేవతలను కాపాడు అని అన్నాడు. ఇంద్రుని పలుకులను విన్న భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల క్రూధుడై అతనితో, ఓ దేవరాజా, నీ శత్రువైన ఆ అసురుణ్ణి నేను స్వయంగా వధిస్తాను. ఇప్పుడు మీరందరూ చంద్రావతి నగరానికి బయలుదేరండి అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ విష్ణు భగవానుని నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఒక పక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేల కొలది ఆయుధాలతో యుద్ధ సన్నదులు అవుతూ ఉండగా, వేరొక పక్క అసంఖ్యాక అసుర సేన హరివృద్ధుడై మురాసురుడు గర్జించసాగాడు. దానవులచే తీవ్రంగా దెబ్బతిని అదివరకే దేవతలు చెల్లా చెదురై ఉన్నారు. కానీ ఇప్పుడు దేవదేవునిచో నిర్భయంగా ముందుకు వెళ్ళగలిగారు. ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది. ఇక అలా దేవదానవుల మధ్య యుద్ధం మొదలైంది. ఇతర దానవులను ఓడించటం విష్ణువుకు సులభమే. అయినప్పటికీ సురాసురుణ్ణి ఓడించటం మాత్రం అతనికి కష్టతరమైంది. ఎన్ని ఆయుధములను ప్రయోగించినప్పటికీ మురాసురుణ్ణి వధించటం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ముష్టి యుద్ధానికి దిగి 10,000 సంవత్సరాలు పోరాడాడు. చివరికి భగవానుడు ఆ అసురుడితో పోరాడి అలసిపోయి బదరికాశ్రమానికి వెళ్ళాడు. బదరికాశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గృహంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. తదనంతరం ఆ దానవుడు విష్ణువును వెంబడించి గుహలో ప్రవేశించాడు. అచట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు.
అప్పుడు దేదీప్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉత్పన్నమై నానా విధములైన దివ్య ఆయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాటం మొదలుపెట్టింది. దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరికి మురాసురుని శిరస్సును ఖండించి వేసింది. తమ నాయకుడు చనిపోవటంతో మిగిలిన అసురులు భయంతో పాతాళ లోకానికి పారిపోయారు. విశ్రాంతి నుండి మేల్కొనిన భగవంతుడు తన ఎదుట మురాసురుడు మృతి చెంది ఉండడాన్ని, తేజోమయురాలైన దేవి ముఖలిత హస్తమై ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, దేవా, నేను నీ దేహం నుండి ఉత్పన్నమై ఆ అసురుణ్ణి వధించాను. నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఆ అసురుడు నిన్ను వధించడానికి ప్రయత్నించాడు, కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది. అప్పుడు భగవంతుడు ఆమెతో, దేవి, ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడు అయ్యాను. నీకు అవాంఛితమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆమె ఏదైనా వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో, దేవి, నీవు నా శక్తివి, ఏకాదశి శక్తివి. నీవు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవ్వరికైనా సరే సమస్త పాప దూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు. ఆనాటి నుండి ముక్కోటి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పూజింపబడుచు ఉన్నది. పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది. దానిని వైకానసుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తన రాజ్యంలో ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు. ఒకరోజు రాత్రి మహారాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో తన తండ్రి నరకంలో పడి రోదిస్తున్నట్లుగా వచ్చింది. ఆ తరువాత మెలకువ వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి చాలా మహారాజు బాధపడతాడు. ఆ మరుసటి రోజు తన రాజసభలో వేద విద్వాంసులను రప్పించి వారికి తన కల గురించి ఇలా చెప్తాడు. నాకు రాత్రి కలలో నా తండ్రి కనిపించి నరకంలో పడి రోదిస్తున్నట్టు చూశాను. అతను నన్ను చూసి, కుమారా, ఈ నరకంలో బాధలు పడలేక ఉన్నాను, నన్ను ఈ నరకం నుండి విముక్తిని చెయ్యి అని బ్రతిమిలాడాడు. అది చూసిన నా హృదయం చలించిపోయింది. ఆ కల వచ్చినప్పటి నుండి నా మనసుకు ప్రశాంతత కరువయ్యింది. ఇంత రాజ్యం, ఏనుగులు, గుర్రాలు, రథాలు, భార్య బిడ్డలు ఉన్నా, ఇంత ధనం ఉన్నా ఆనందం కలగటం లేదు. కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రి నరకం నుండి విముక్తుడై నరకం నుండి మోక్షం పొందే సలహా ఇవ్వమంటాడు. దానికి బ్రాహ్మణులు, మహారాజా, మన నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ మహామునిని అడిగితే ఉపాయం చెప్తారు. ఆయన భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తారు. ఆ తర్వాత రాజు ఆ అడవి ప్రాంతానికి వెళ్తాడు. ఆ విధంగా పర్వత మునీంద్రుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతట మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి నీ బాధకు కారణం ఏమిటి అని అడిగాడు. దానికి జరిగిందంతా మునీంద్రునికి చెప్పి, మునీంద్ర, మీరు సర్వసమర్థులు, నా తండ్రిని నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని వేడుకుంటున్నాను. ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, మహారాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉన్నారు. వారిద్దరినీ సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి 2వ భార్యను బాధపెట్టాడు. దానికే నీ తండ్రి ఈ నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. మహాముని చెప్పిన మాటలు విన్న మహారాజు, మునీంద్ర, జరిగింది జరిగిపోయింది. కానీ ప్రస్తుతం నా తండ్రిని బయటపడవేసే ఏదైనా వ్రతం కానీ దానం కానీ ఉంటే నాకు ఉపదేశించండి అంటాడు. దానికి మునీంద్రుడు, మహారాజా, ముక్కోటి ఏకాదశి రానుంది. ఈరోజు నీవు నీ పరివారము కూడా ఉపవాస వ్రతం ఆచరించండి. ఆ వ్రతం చేసినందువలన కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు ధారపోయండి.
ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరక విముక్తుడవుతాడు. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు. అంతటా మహారాజు మునీంద్రునికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు. ఇంతలో వైకుంఠ ఏకాదశి రానే వచ్చింది. ఆ రోజు ఆ మహారాజు తన భార్య, బిడ్డలు మరియు పరివారమంతా కూడా ఏకాదశి వ్రతం ఆచరించారు. ఆ పుణ్యాన్ని తండ్రికి ధారపోశారు. ఆ పుణ్య ప్రభావం వలన ఆకాశం నుండి పూలవాన కురిసింది. తన తండ్రిని దేవతాగణములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్ళారు. తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారునితో, నాయనా కుమార, నీకు ఎల్లప్పుడూ కూడా శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్తాడు. అది విన్న మహారాజు తన పరివారమునంతటికీ కూడా ఇది చెప్పి ఎంతో సంతోషించాడు. కాబట్టి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయి. మరణించిన తరువాత వారు మోక్షాన్ని పొందుతారు. ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పాడు. ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశి లోపు ఈ పవిత్ర కథను విని ఎవరికైనా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటభులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటభులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి, నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటభులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటభులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటభులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటభులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని
స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.